హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం ముంబై హైవే పైన సంగారెడ్డి దగ్గర నుంచి మదినాగూడ దాకా జరుగుతున్న రోడ్డు వైడనింగ్ కి సంబంధించిన పనుల వివరాలు చూద్దాము. ఇప్పుడు మనం చూస్తున్నది సంగారెడ్డి జంక్షన్. ఇక్కడ నుంచి కంది, ఇస్నాపూర్, పటాన్ చెరువు మీద గుండా మదినాగూడ దాకా ఉన్న రోడ్డు మొత్తాన్ని అంటే 32 కిలోమీటర్ల దూరాన్ని 6 లేన్ రోడ్ లాగా వైడ్ చేస్తున్నారు. ఈ రోడ్డు విస్తరణ పనుల కోసం అంచనా వేసినవేమో 1297 కోట్ల రూపాయలు. ఈ డీటెయిల్స్ ఒకసారి మనం గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇక్కడ మీరు చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్, అలానే ఇక్కడ వైట్ కలర్ లో ఉన్నది ముంబై హైవే, నేషనల్ హైవే 65. ఈ నేషనల్ హైవే 65 మీద ఇక్కడ ఉన్నది మదినాగూడ, ఇక్కడ ఉన్నది సంగారెడ్డి. మనం ఇటువైపు నుంచి చూస్తున్నాము వీడియోలో. ఈ సంగారెడ్డి దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా కంది. ఈ కందిలోనే ఐఐటి హైదరాబాద్ ఉంటుంది. అలానే ఈ ఐఐటి హైదరాబాద్ కి పక్కనే కొత్తగా నాందేడ్ హైవేలోకి వెళ్ళటానికి ఒక రోడ్డుని నిర్మించారు. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నదే ఐఐటి కంది. ఇది ముంబై హైవే కి పక్కనే ఉంటుంది. సో ఇక్కడ మీరు ముంబై హైవే రోడ్డు వైడనింగ్ వర్క్స్ డ్రోన్ వ్యూ లో అబ్జర్వ్ చేయొచ్చు. రోడ్డుకి రెండు పక్కల పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి డిపిఆర్ తయారీలో భాగంగా ఇస్నాపూర్, పటాన్ చెరువు మధ్య వెళ్తున్న వాహనాల సంఖ్యపై జాతీయ రహదారుల విభాగం సర్వే నిర్వహించగా ఒక రోజులో సగటున 1,00,000 వాహనాలు ప్రయాణిస్తున్నట్టు తేలింది. ఈ రోడ్డును విస్తరిస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు ఆశిస్తున్నారు. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా సర్వీస్ రోడ్, ఫుట్ పాత్ మరియు వరద నీటి డ్రైన్స్ ను కూడా నిర్మిస్తారు. అలానే డిపిఆర్ ప్రకారం అయితే 2 పెద్ద ఫ్లైఓవర్స్, అలానే 11 చిన్న ఫ్లైఓవర్లను కూడా నిర్మిస్తారు. 7 ప్రాంతాల్లో అండర్ పాస్లు, 6 చోట్ల కల్వర్టలను కూడా ప్రతిపాదించారు. ఇంకా 5 ప్రాంతాల్లో లిఫ్ట్ వసతి ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, రోడ్డుకు 2 వైపులా క్రాష్ బారియర్లను ఏర్పాటు చేయనున్నారు. సో ఈ నాందేడ్ హైవే రోడ్డును దాటి ముందుకు వచ్చిన తర్వాత సుమారుగా ఈ లొకేషన్ లో కొత్తగా ఒక ఫ్లైఓవర్ ని నిర్మిస్తున్నారు. ఇదే కొత్త ఫ్లైఓవర్ ని నిర్మిస్తున్న లొకేషన్. ఈ ఫ్లైఓవర్ సుమారుగా 800 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ దాటగానే లెఫ్ట్ సైడ్ లో తోషిబా ఫ్యాక్టరీ ఇంకా రుద్రారం ఏరియాస్ వస్తాయి. ఇప్పుడు మనం ఈ రుద్రారం ఏరియా దాటి వచ్చాము. ఇది దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఈ లొకేషన్ లో శ్రీ షిరిడి నాగ సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ కన్నా కొంచెం ముందు నుంచి ఇక్కడ ఉన్న డిమార్ట్ వేర్ హౌస్ దాకా ఒక ఫ్లైఓవర్ ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు మీరు రైట్ సైడ్ లో చూస్తున్నవే ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన పనులు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది. ఈ ఫ్లైఓవర్ పొడవు 1.2 కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతానికి హైవే వైడనింగ్ తో పాటు ఇప్పటిదాకా మనం చూసిన 2 ఫ్లైఓవర్లకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇవే కాకుండా ఇంకా 11 చిన్న ఫ్లైఓవర్లను కూడా నిర్మిస్తారు. అలానే 7 మేజర్ మరియు 19 మైనర్ జంక్షన్లను కూడా విస్తరిస్తారు. ఈ రోడ్డు వైడనింగ్ కి సంబంధించిన పనులు సుమారుగా జూన్ 2024లో ప్రారంభమయ్యాయి. 2 సంవత్సరాలలో అంటే జూన్ 2026 కల్లా కంప్లీట్ చేయాలి అని టార్గెట్ గా పెట్టుకున్నారు.